దేశభక్తి జాతీయ సమైక్యత భావాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అనంతరం శ్రీకాకుళంలో సూర్యామహల్ జంక్షన్ నుంచి 7 రోడ్ల జంక్షన్ వరకు జరిగిన జాతీయ పతాక ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఆగస్టు 15న జిల్లాలో ప్రతి ఇంటిపై మూవనెల జెండా ఎగరవేసి దేశ సమైక్యతను చాటాలని పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు విజన్ 2047 సంకల్పానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ దేశం రాష్ట్ర అభివృద్ధి కృషి చేయాలన్నారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి నివాళులర్పించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. డెబ్బై 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 79వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో భారత ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కలిసి హర్ ఘర్ తిరంగా అనే పేరులో ఈ 4 రోజులు దేశంలో ప్రతి ఒక్కరిని చైతన్యపరచాలి, ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించాలని ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకున్న విషయం ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంది. ప్రతి విషయానికి జాతి ఉంటుంది, మతం ఉంటుంది, కులం ఉంటుంది, ప్రాంతం ఉంటుంది. కానీ ఈ విషయంలో జాతి లేదు, మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు. ప్రతి ఒక్క పౌరుడి చేతిలోనే ప్రతి ఒక్కరి ఇంటి మీద ప్రతి త్రివర్ణ పతాకం రెపరెపలాడాలి, దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో తీసుకున్న విషయం ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అందరూ కూడా దీన్ని తప్పకుండా